అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అనేది ఒక యాప్ ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓకే, వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ అప్లికేషన్ వచ్చేసరికి ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మేరా పంచాయత్ అని టైప్ చేయండి. MERA మేరా అని టైప్ చేయగానే చూడండి 4-5 వచ్చింది మేరా పంచాయత్ అని. ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీనికి డౌన్లోడ్ చేయండి మేరా పంచాయత్ యాప్ని. 52 MB ఉంది కదండి. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ డౌన్లోడింగ్ ప్రాసెస్ అవుతుంది. నేను స్కిప్ చేస్తున్నాను డౌన్లోడింగ్ని. పూర్తిగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీ పంచాయతీకి సంబంధించిన మొత్తం అనేది డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇదిగోండి యాప్ డౌన్లోడ్ అయింది. యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మేరా పంచాయత్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏ డివైస్ లొకేషన్, కెమెరా యాక్సెస్, మీడియా యాక్సెస్ ఐ అగ్రీ కొడుతున్నా. ఇప్పుడు అవన్నీ కూడా అవుతుంది. నెక్స్ట్ సిటిజన్ లాగిన్ ఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మీరు ఒక లాగిన్ అయ్యి ఉంటే చాలామందికి తెలిసింటే లాగిన్ అయితే చూసుకోవచ్చు. లాగిన్ కాని వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఈ కింద ఉంది చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి నేమ్ అడుగుతుంది, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఎంటర్ మెయిల్ ఐడి అడుగుతుంది. ఇవి కొట్టేసిన తర్వాత మనకి మెయిల్ ఐడి. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం మీకు తెలుస్తుంది. రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏదైతే మొబైల్ ఎంటర్ చేసామో దానికి ఒక SMS OTP వస్తుంది. ఆ OTP నేను ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొడుతున్నా. 7 ఓకే. ఎంటర్ 4 డిజిట్ ఎంపిన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దీనికి ఒక పాస్వర్డ్ లాగా. ఓకే, ఎంపిన్ అని మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి సెట్ చేసుకోండి. సేమ్ పైన ఏదైతే ఇచ్చారో 4 డిజిట్స్ ఈ కింద కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చింది. సక్సెస్ అయిపోయింది మీ రిజిస్ట్రేషన్. ఓకే కొట్టండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి లాగిన్ అడుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ అయిన తర్వాత 4 డిజిట్ ఎంపిన్ అని మీరే సెట్ చేసుకున్నారు కదా, ఆ సెట్ చేసుకున్నది ఓకే చేసి లాగిన్ కన్ఫర్మ్ చేయండి. లాగిన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వచ్చిన తర్వాత ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్లు కానీ, మన మండలాన్ని కానీ, మన పంచాయతీ కానీ. ఇక్కడ వచ్చేసరికి నేను స్టేట్, డిస్ట్రిక్ట్ ఈ విధంగా సెట్ చేయాలనుకుంటున్నా. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 25-26 2025-26 సంబంధించి ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సెలెక్ట్ జిల్లా పరిషత్ అని ఉంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నీ కూడా చూపిస్తుంది. ఉదాహరణ మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ ఉన్న జిల్లాలన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ నేను జిల్లాలో వచ్చేసరికి శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి శ్రీకాకుళంలో ఉన్న మండలాలన్నీ కూడా చూపిస్తుంది. ఈ మండలాల్లో వచ్చేసరికి నేను కోటబొమ్మలు, పలాస, పొందూరు, రాజాము, రణస్థలం, ఇక్కడ మీరు ఏదైతే మండలం ఉందో, మీరు ఏ మండలంలో ఉంటారో మీ గ్రామ పంచాయతీ ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్కి సెలెక్ట్ చేసుకుంటున్నా. వచ్చేసరికి నేను రాజాం సెలెక్ట్ చేద్దాం అనుకున్నా. ఏది రాజాం, రాజ్యం, సరే ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే రాజ్యం వచ్చింది. ఓకే, రాజ్యంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా వస్తాయి. అగురు, అంతకాపల్లి, బద్దాము, బొమ్మిడాయిల వలస, DRN వలస. ఇక్కడ మనం బొద్దం సెలెక్ట్ చేసాము. సెట్ మై పంచాయతీ. ఓకే, ఇప్పుడు అదే పంచాయతీ మనం లాగిన్ అవుతున్నాం. పైన చూడండి గ్రామ పంచాయతీ వచ్చేసరికి బొద్దాము, నెక్స్ట్ మండల పంచాయతీ వచ్చేసరికి రాజాము, నెక్స్ట్ జిల్లా పరిషత్ వచ్చేసరికి మనకి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. ఇది యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇదే విధంగా మీకు సంబంధించిన ఊరి పేరుతో ఇలా చూపిస్తుంది. ఇందులో మనం వచ్చేసరికి నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి మా ఊరితో లాగిన్ అవుతున్నా. ఓకే, ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి. దీనిపైన ఒకసారి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి. దానిపైన క్లిక్ చేస్తే అబౌట్ పంచాయతీ. లెఫ్ట్ సైడ్ 3 డాట్ అబౌట్ పంచాయతీ వాట్స్ న్యూ. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ అటల్ జల్ యోజన, అటల్ జల్ పంచాయతీస్ అని ఉంది. దానికి సంబంధించి తెలుసుకోవాలండి. నెక్స్ట్ పంచాయతీ స్వచ్ఛ భారత్ గురించి ఇక్కడ చూడండి స్వచ్ఛ భారత్ క్లిక్ చేశాను.
ఇది లోడింగ్ అవుతుంది. స్వచ్ఛ భారత్ వచ్చేసరికి మనకి చూడండి నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీలు ఎన్ని ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, మన గ్రామంలో ఉన్న అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏం లేవు. ఓకే, నోటిఫికేషన్లో ఓపెన్ చేస్తే నోటిఫికేషన్లో ప్రజెంట్ ఏమీ లేవు. మళ్ళీ 3 డాట్స్లోకి వచ్చి పంచాయతీ ఫండ్స్, ఇప్పుడు పంచాయతీ ఫండ్స్లోకి వచ్చాను. చూడండి ఎక్స్పెక్టెడ్ ఫండ్ మనకి ఎంత ఎక్స్పెక్ట్ చేసాము, 1 కోటి. ఆ ఇయర్లోకి వచ్చేసరికి ఒక్కొక్క స్కీమ్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఆ స్కీమ్కి సంబంధించి ఎంత మనకి గవర్నమెంట్ అనేది ఇచ్చింది, మనం అందులో మన పంచాయతీ వచ్చేసరికి నిధులు మనకి ఎంత ఖర్చు చేసింది, అంటే ఇంకా మనకి ఫండ్స్ ఏమైనా పంచాయతీలో మిగిలి ఉన్నాయా లేవా అని డీటెయిల్స్ ప్రతి పథకానికి సంబంధించి ఇక్కడ చూడండి నేను స్క్రోల్ చేస్తున్నా, ప్రతి పథకానికి సంబంధించి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీటింగ్ పబ్లిష్ ఆన్, మన గ్రామ పంచాయతీకి సంబంధించి మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయి, ప్రజెంట్ అయితే మీటింగ్లు అనేవి అవైలబుల్గా మా గ్రామంలో లేవు. నెక్స్ట్ వచ్చేసరికి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్, పంచాయతీ డెవలప్మెంట్ చేయడానికి గ్రామ సభ నిర్ణయించిన ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఇక్కడ చూడండి. మన పంచాయతీ సెక్రటరీ వచ్చేసరికి ఈశ్వరరావు, నెక్స్ట్ పంచాయతీ సర్పంచ్ వచ్చేసరికి లెంక సుశీల. ఇక్కడ చూడండి మనకి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారో మనకి అన్ని కూడా చూపిస్తుంది. పైన ఇమేజ్లు కూడా సచివాలయంలో ఉన్న ఇమేజ్లు అన్నీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ సజెస్ట్ వర్క్స్ ఫర్ ప్లాన్, అంటే మీరు ఏదైనా పంచాయతీకి ప్లాన్ చెప్పాలనుకుంటే అక్కడ ప్లాన్ టైప్ చేసి మీరు సబ్మిట్ చేస్తే పంచాయతీ సెక్రటరీకి అనేది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి పంచాయతీ డెవలప్మెంట్ వర్క్స్, ఇందులో మనం వర్క్స్ డాష్బోర్డ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఆన్ గోయింగ్, అంటే ప్రజెంట్ ఏ పనులు మన గ్రామంలో జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో ఖర్చు పెడుతున్నారు, ఎంత మొత్తంలో ఫండ్స్ వచ్చాయి, ఫండ్స్ విడుదల కానివి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ పని జరుగుతుందో ఇక్కడ చూడండి డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, శానిటైజర్కి సంబంధించి. నెక్స్ట్ లొకేషను, ఏ లొకేషన్లో ఆ పని జరుగుతుంది దానికి సంబంధించిన ఫోటోలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనకి కంప్లీట్ అయిన వర్క్స్, ఇక్కడ కంప్లీట్ అయిన వర్క్స్ కూడా చూపిస్తారు, ఎంత మొత్తంలో నిధులు ఖర్చు చేశారు, అది సరైనదా కాదని మీరు ప్రశ్నించడానికి కూడా పంచాయతీ వారిని ఇక్కడ అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మొత్తం 2025-26కి సంబంధించి నేను ఈ గ్రామానికి సంబంధించి చూస్తున్నాను. మీరు మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి సెట్ చేయండి, చూడండి. మీ గ్రామ అభివృద్ధికి మీరు ఏవైతే సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ రాసి మీ పంచాయతీ సెక్రటరీకి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసరికి యాప్ గురించి అన్ని ఆప్షన్స్ చెప్తారు, ఇంకా ఇప్పటికే టైం ఎక్కువ అవుతుంది. సో మీరు కొద్దిగా మిగతాదంతా కూడా చూడండి, మీకు తెలియని ఆప్షన్స్. యాప్ అయితే మీకు ఎలా ఉపయోగపడుతుందో లేదో మీరైతే కామెంట్ చేయండి, ఉపయోగపడుతుందో లేదో. మీ గ్రామానికి సంబంధించి అవకతవకలు ఏమున్నాయి, డెవలప్మెంట్కి సంబంధించి ఉపయోగపడుతుంది, ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ ఆగస్ట్ ఎండింగ్లో సెప్టెంబర్లో మనకి పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ పంచాయతీకి సంబంధించి కొద్దిగా సమాచారం తెలుసుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ 13వ ఆప్షన్ చూడండి, రిజిస్టర్ కంప్లైంట్ అని ఉంది, యూ కంప్లైంట్స్ అని ఉంది. నేను రిజిస్టర్ కంప్లైంట్ ఓపెన్ చేశాను. అంటే ఎలాంటి కంప్లైంట్లు ఇవ్వచ్చు, యానిమల్ ఏదైనా ఊర్లో డెడ్ అయిపోయినా, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన క్వాలిటీ నాణ్యత లేకపోయినా, ఇక్కడ స్ట్రీట్లో మనకి లైట్లు వెలగకపోయినా, ఇటువంటి వాటర్ సప్లై రాకపోయినా, వీటికి సంబంధించిన ఫోటోలు తీసి లొకేషన్ పెట్టి మనం కంప్లైంట్ అనేది అక్కడ రాసి సెండ్ చేసినట్లయితే మన పంచాయతీ సెక్రటరీకి అనేది డైరెక్ట్గా వెళ్తుంది. అతను వేరే ఏ సంబంధించిన డిపార్ట్మెంట్ మనకి చర్యలు అనేది వేగంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కింద నుంచి 3వ ఆప్షన్ తీసినట్లయితే లొకేషన్, మన దగ్గర నియర్ బై సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా, హాస్పిటల్స్ ఏమైనా దగ్గర ఉన్నాయా, టాయిలెట్స్, పార్కింగ్స్, నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్, పోలీస్ స్టేషన్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఏటీఎంలు, వీటికి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ మనకి కిందన SOS అని ఉంది చూడండి, అది క్లిక్ చేసినట్లయితే మనకి ఎమర్జెన్సీలు డైరెక్ట్ దగ్గర పోలీస్ స్టేషన్ సంబంధించినవి అన్నీ కూడా యాప్ ద్వారా మనకి అందుబాటులోకి అనేవి రావడం జరుగుతుంది. ఓకే, యాప్ గురించి నాకు తెలిసినంతవరకు సమాచారం మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. జై హింద్, జై భారత్.